ఇది అవకాశం రావడం అదృష్టం, దాన్ని నిలబెట్టుకోవడం మన కృషి. ఈ రెండు ఉండాలి, ఒకటి కుదరదు. తలరాత అని మీరు అనుకోరా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు తలరాతకు మించి మళ్ళీ కథ ఒకటి ఉంది. పైనుంచి పార్వతీ పరమేశ్వర్ ఇలా చూస్తుంటే ఒకడు ఇలా పాటలు పాడుకుంటూ ముష్టాడు అలా పెడుతున్నాడు, చాలా పేదవాడు. ఏమండి వాడు పాపం నా అమ్మవారి భక్తుడండి, వాడేమో అడుక్కు తింటున్నాడు, కొంచెం వాడికి ఏమన్నా ఇద్దాం అంటే వాడు నిలబెట్టుకోడే ఈ వేస్ట్ ఫెలో అన్నాడు. నువ్వు మీరు చెప్తానేమిటి, సరే నువ్వేదో చేయంటే ఠేంగనగానే 1 కిలో బంగారం అలా పడింది. పడేటప్పటికి వీడి పాడుకుంటున్న వస్తున్న వాడికి ఐడియా వచ్చింది. కళ్ళు తెరిచిన ఎంతకాలం నడిచాం కదా, కొంచెం కళ్ళు మూసుకుని గుడ్డేళ్ళగా ఎంతకాలం నడవగలం, ఎంత లెంగ్త్ నడవగలమో చూద్దాం అని మొదలెట్టి డింగ్ 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 అని ఈ బంగారం దాటి వెళ్ళిపోయాడు. అప్పుడు నవ్వాడు శివుడు. చెప్పానా ఇవ్వడం వరకు నువ్వు చేయగలవు, నిలబెట్టుకోవాలి కదా. నాకు అవకాశం వచ్చిందండి, అది అదృష్టం అనుకో. దాన్ని ఇప్పుడు మణిరత్నం మళ్ళా పిలవడం అదృష్టం అనుకో. దాన్ని నేను బాగా రాసి నొప్పించడం మన పని కదా, అది కూడా దేవుడు అయ్యా వాడే చేయబెట్టు రాయించడుగా. కరెక్ట్. సో నీకు ఇన్ని ఇచ్చిన తర్వాత అసలు ఇంకోటి ఏమిటి, అసలు నువ్వేమి భగవంతుడు ప్రకృతి వాటెవర్ నువ్వు అడగడానికి అనర్హుడు. ఇప్పుడు నీకు కళ్ళు ఇచ్చాడు, నాకు కళ్ళు ఇచ్చాడు, అందరికీ అన్నీ ఈక్వల్గానే ఇచ్చాడు కదా. ఏది ఎక్కువ ఇచ్చిందంటే ఐశ్వర్యం అవన్నీ సంపాదించబడ్డవే తప్ప సృష్టించినప్పుడు అన్నీ ఈక్వలే కదా, అందరికీ ఒకటే కదా. నీ తెలివితేటలతోటో, నీ అందంతోటో, నీ మేధస్సుతోటో, నీ కృషితోటో నువ్వు సాధించినవే ఇవన్నీ, అంతే కదా. ఇండస్ట్రీకే, సినిమా ఇండస్ట్రీ కన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఏం లేదు. 90% ఇక్కడ ఆల్రెడీ పెద్ద హీరోలు వాళ్ళని వంశపారంపర్యం పక్కన పెడితే అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళు కదా. రైట్ ఫ్రమ్ మెగాస్టార్. ఎంత కష్టపడ్డారు నువ్వు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కోట్లు తీసుకుంటారు, అంత ఉందా, ఆ పాటను ఏం చేయలే. వాళ్ళ కష్టం చూస్తుంటే ఆ డ్యాన్స్ కోసం కానీ ఫైట్ కోసం, ఇంకోటి ఒక్క దెబ్బ చాలు జీవితం అత్తలాకుతున్నా, ఒక్క దెబ్బ చాలు. ఓ సరదాగా చెప్తాడు, రాఘవేంద్రరావు గారి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి, అందులో నేను విలన్ వేషం, చిన్న కామెడీ విలన్. నేను చిరంజీవి గారికి టగ్ ఆఫర్ సీదే పడుతుంది. నేను విలన్ అసిస్టెంట్, విలన్ కూడా కాదు నేను. అయితే ఒక ఫైట్ సీన్ ఉంది. ఆ ఫైట్ సీన్లో ఏం చేశారు, ఓ టేబుల్కి ఇలాగ చిరంజీవి గారిది ఇలా వేళ్ళు పెట్టేసి ఇక్కడ మేకులు కొట్టేస్తారు ఇట్లా, అంటే ఇవి రాకుండా ఇలా. ఇప్పుడు వచ్చి అది అలా ఉండగానే హాకీ స్టిక్స్ తోటి అటాక్ చేస్తారు. ఓకే. ఆయన తప్పించుకుంటూ మొత్తానికి ఆ టేబుల్ తోటి ఇది సీక్వెన్స్ అనుకో. అందరూ ప్రొఫెషనల్స్ వాళ్ళు, కొంతమంది యాక్టర్లు వాళ్ళు, అందరికీ హాకీ స్టిక్స్ ఇచ్చారు. డమ్మీవి, డమ్మీ అంటే తగలదు, హాకీ స్టిక్లా ఉంటుంది కానీ తగిలిన మెత్తగా ఉంటుంది, పెద్ద ఆర్టిస్ట్కి ఇబ్బంది ఉండదు. 4 రిహార్సల్స్లో నాకు ఇచ్చిన హాకీ స్టిక్ ఆల్రెడీ విరిగింది, ఇలా విరిగిపోయింది. విరిగిపోతే ఫైట్ మాస్టర్ పిలిచి ఇతనికి ఇవ్వండి ఇంకోటి అంటే, అది ఒరిజినల్ ఇచ్చారు నాకు. అయ్యో. ఇప్పుడు ఇక్కడేమో మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళందరూ ఫైటర్లు. నేను ఇలా తలమించి కొడితే ఆయన ఇలా డక్ చేయాలి, కాన్ఫిడెంట్గా కొట్టాలి నేను. అవును. డమ్మీ అయితే కొడితే పర్వాలేదు, నేను ఇప్పుడు ఇది తగిలితే ఇప్పుడు ఏమిటి, నేను ఇలా వంగకపోయినా నాది 1 ఇంచు కింద మరి పైకి ఇంచి కొడితే తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఇలా వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏం చేస్తే ఆయన ఇలా అంటే పైనుంచి వెళ్ళిపోవాలి. నేను హాకీ స్టిక్ చూసుకుంటున్నా, ఆయన కేసు చూస్తున్నా ఇలాగా. ఇంకో నెక్స్ట్ 5 నిమిషాల్లో 10 నిమిషాలు కొట్టాలి. ఈలోగా అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్ వచ్చి భరణి అన్నాడు, నీ దండం మేడం, ఇప్పటికే టెన్షన్తో వచ్చేస్తుంటే అది ఒరిజినల్ నాకు తెలిసాయి, ఇది ఒరిజినల్. నాకేం చేయాలి, చెమటలు పడుతున్నాయి, నాకు ఏమన్నా అవుతుంది. యాక్షన్ రెడీ ప్యాక్ అని ఇచ్చాను. సరే ఆయన ఇలాంటి లక్ష చూసిండు సార్, కరెక్ట్గా ఆ పైనుంచి ఇలా వెళ్ళిపోయింది, ఆయన డక్ చేశాడు, అమ్మా బతికిచ్చారు. అట్లా ఉంటాయన్నమాట. అదే తేడా వచ్చి ఉంటే నా పరిస్థితి ఏమిటి, అసలు ఎవరి పరిస్థితి అట్లా. అవును. అని చేత ఏంటంటే అప్పుడు ఆ నైపుణ్యమను, కాన్షియస్ ఆఫ్ మైండ్. సో ఏదైనా సరే ఇలాగా మరి అలాగా ఎంత కష్టపడితే ఒక హీరో అవుతాడనేది అది ప్రాక్టికల్గా పక్కన
ఉంటే నేను అల్లు అర్జున్ ఉమ్, ఫస్ట్ సీన్ గంగోత్రి అతనికి బాబాయిగా చేస్తా. అసలు శరీరాన్ని పిండేస్తారు అసలు ఫైట్లో కానీ అది కానీ అలా 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 నైపుణ్యం సాధించుకుంటారు. సో నథింగ్ ఈజ్ ఈజీ కాబట్టి ఇక్కడికి వచ్చే అదృష్టం. ఇప్పుడు మనకి ఇంకో ఎగ్జాంపుల్ వెంటనే ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళ కొడుకులు తరుణులు వాళ్ళ చాలామంది ఉంటారు, అవును. రాణించలేకపోతారు అక్కడ. అంతే అంటే ఏంటి, ఫస్ట్ అవకాశం వాళ్ళ పేరు తెప్పి ఇస్తారు, అవును, తర్వాత 2 ఇవ్వరుగా, 3 ఇవ్వరుగా. అబ్సల్యూట్లీ. అంచేత ఏమిటంటే అందుకని నేను అంటే అవకాశం అనేది పోనీ భగవంతుడు ఇచ్చాడు అదృష్టం అనుకున్నాం, కానీ తర్వాతది కాదు. సో మన బతుకు అదృష్టాలకి కష్టాలకి మధ్య ట్రావెల్ జాగ్రత్తగా అవుతుంది, నాకు తెలిసిన ఫిలాసఫీ. మరి మీరు శివతత్వం రాశారు కదా, ఏమో చాలా గుడ్డిగా తలరాతే ప్రతి లేదు అది తప్పు. మిగతా దేవుళ్ళకి శివుడికి ఆకారం ఏదైతే ఉందో అది వర్ణన, అది మనం ఊహించుకున్నది. అసలు శివుడు అంటే ఎవడంటే ఇది శివలింగ రూపం. అంటే లింగం కూడా ఇలా ఉండే లింగం. ఋషులు మునులు మనం నమ్మినా నమ్మకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, సైన్స్లో మిళితమైన ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ అంటారు దాన్ని. అది ప్రవహిస్తూ ఉంటుంది. అది ఉత్తేజిత మన యాక్టివిటీస్ కన్నిటికీ అది కారణం, అది కూడా కారణం. ఈ ఎనర్జీని స్టోర్ చేయాలంటే ఎట్లా అని చాలామంది ప్రయత్నం చేసి దాన్ని లింగం దేంట్లో ఎక్కువ ఇది స్టోర్ అవకాశం ఉంటుంది. రకరకాల మెటీరియల్స్ అవి ఇవి చెత్త అన్నీ చేశాక ఫైనల్గా ఒక రాతిలో అయితే ఇవి బాగా స్టోర్ అవుతాయి. ఆ రాయి కూడా సర్క్యులర్ రాయి, అటమిక్గా ఉండాలి ఇలాగా, అందులో ఎక్కువ స్టోర్. అందులో నల్ల రాయి అయితే ఎక్కువ ఉంటాయి, స్టోర్ అవుతుంది అని గ్రహించి శివావిర్భావం లింగ రూపం అనేది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అందులో స్టోర్ అవుతుంది. 4th సెంచరీ తర్వాత దానికి బేస్ పానవట్టం అనేది అప్పుడు వచ్చింది, దాన్ని అమ్మవారు అన్నారు, అదంతా వేరే కదా. సో శివుడు ఇంతే, శూన్యం. లింగం అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే సమస్తాన్ని తనలో లీనం చేసుకునేది లింగం, అది. సో మనకి శివుడికి కోపం వస్తుంది, వెంకటేశ్వర స్వామికి తలలీలాలు లేకపోతే చంపేస్తారు. వాళ్ళు రాక్షసులు కాదు, దేవుళ్ళు, వాత్సల్యం ఉండేవాళ్ళు, మన ఫీలింగ్. సో ప్రకృతి అనేది మనకి దేవుడు, ఆ ప్రకృతిలో భాగం ఈ రాళ్ళు, ఈ శివలింగం. ఇంతే తప్ప నమ్మకానికి మూఢనమ్మకానికి కూడా తేడా ఉంది. నమ్మకం నేను ఎనర్జైజ్ చేస్తాను, మూఢనమ్మకం భయం. వెనకాల వాడున్నాడు అనేటప్పటికి నీకు వచ్చే ఎనర్జీ ఉంది చూసావా. ఇప్పుడు ఉదాహరణకి చిన్నప్పుడు ఇక్కడి నుంచి నేను చార్మినార్ దాకా సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్ళాను అవసరాన్ని. డబ్బులు ₹1 లేదనుకో ఏడుస్తూ వెళ్ళాను. ప్రతి అడుగు కిలోమీటర్ లాగా ఉండేది. ఒక ₹100 జేబులో పెట్టుకున్నాను అనుకో, ₹1 ఖర్చు పెట్టకపోయినా చక్క ఉత్సాహం. సో దీని పేరు దేవుడు, దీని పేరు నమ్మకం, నమ్మకమే దేవుడు. అంచేత అన్ని పూలు మన చేతిలో ఏమీ లేవు. ఇక అన్నం పెట్టింది ఇలా కూర్చుని దేవుడు అన్నం పెట్టాడు కదా, తినిపించడానికి తినిపించాడు, గంటేస్తాడు, కంచం తీసి అవసరం విసిరేస్తాడు, లేదా ఇంకోటి తినేస్తాడు. నీకు అన్నీ ఇచ్చాడు కదా, నీకు జ్ఞానం ఇచ్చాడు, మంచి ఇచ్చాడు, విచక్షణ ఇచ్చాడు, నిప్పురాయి చేసుకుని అందులో వేలు పెడితే కాలుతుందని ఇంకా నీకేం చేయాలి వాడు. ఎంతకన్నా చేస్తే బాగా డబ్బున్న వాడి కొడుకులా తయారవుతాం మనం, ఎందుకు పనికిరాకు. అంచేత ప్రపంచంలో గురువు ఎవరంటే దరిద్రం. దరిద్రం అంటే డబ్బు చాలకపోవడమే మన గురువు, అదే మనం నడిపిస్తుంది ఎనర్జీ, అదే మనకు తెలివితేటలు పెంచడానికి. కష్టాలు రావద్దని ఎప్పుడు దేవుడిని కోరుకోకూడదు, కానీ ఎన్ని కష్టాలైనా ఎలా 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 తప్పించుకోలే ఆ శక్తిని నాకు ఎనర్జీ, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. అక్కడ కదా పరిపూర్ణమైన మనిషిగా రూపొందింది, అది కదా. అంచేత ఆకలి అంటే ఇప్పుడు పిల్లలకి ఏమిటంటే డైనింగ్ టేబుల్ నుంచి వంటింట్లోంచి డైనింగ్ టేబుల్ రావడమే ఆకలి, ఆ స్పేసే ఆ బర్గర్కు అంతే. ఆకలి కాలిపోవడం లేకపోవడం అనే ఆ మజా ఉందే, అది నెక్స్ట్ జనరేషన్కి, అంటే అందరికని కాదు, మేము మధ్యతరగతి నుంచి వచ్చాం కాబట్టి అన్ని పనులు మేము చేసుకోవడం మాకు అలవాటు.